వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 6 వర్గములు వర్గమూలాలకు సంబంధించి ఎక్సర్సైజ్ 6.4లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది చూసుకుంటే భాగాహార పద్ధతిలో క్రింది సంఖ్యల వర్గమూలం కనుగొనండి అన్నారు. సో ఫస్ట్ ఏంటి 2304, ఇది ఆల్రెడీ మనం చేసాం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో. సో సెకండ్ తీసుకుంటే 4489 తీసుకుంటే మనం భాగాహార పద్ధతిని కాబట్టి ఈ విధంగా వేసుకుంటాం. సో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్కి బార్ పెట్టుకుంటాం. 89కి 44కి. ఇక్కడ 44 ఉందంటే 6 స్క్వేర్కి 7 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది 44. ఎందుకని 6 స్క్వేర్ ఈక్వల్ టు 36 అవుతుంది, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 అవుతుంది. సో మనకి 49 7 స్క్వేర్ తీసుకుంటే 49 ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి ముందు నెంబర్ తీసుకుంటాం. 6 6 36 మైనస్ చేస్తే 4 మైనస్ 6 అవ్వదు కాబట్టి బార్ ఏం కలితే 14 మైనస్ 6 అంటే 8, 3 మైనస్ 3 అంటే 0. నెక్స్ట్ ఈ 89 దించుకుంటాం. 6ని డబల్ చేస్తే 12 అవుతుంది. మనకి 12 పక్కన ఎంత వేస్తే 3 వస్తుంది, 9 వస్తుందో చూసుకోవాలి. అంటే 9 వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? 123 ఇంటూ 3 ఈక్వల్ టు 127 ఇంటూ 7. మనకి 123 ఇంటూ 3 చేస్తే 3 3 జర్ 9, 3 2 జర్ 6, 3 1 జర్ 3, 369. సో ఇది పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 7 7 జర్ 49, 4 ఉంది. 7 2 జర్ 14, 14 ప్లస్ 4 18, 1 ఉంది. 7 1 జర్ 7 ప్లస్ 1 8, అంటే ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. Therefore, square root of 4489 equal to 67 or 4489 వర్గమూలం అని కూడా రాయొచ్చు. స్క్వేర్ రూట్ వేస్తే ఇది అవసరం లేదు. ఈక్వల్ టు 67. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3481 తీసుకుంటే సో 2 డిజిట్స్ పెట్టుకుంటాం. 34 ఉంది. 34 అంటే మనకి 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది 34. అందుకని 5 స్క్వేర్ తీసుకుంటాం. 5 5 జర్ 25. 6 తీసుకుంటే 36 అవుతుంది. సో అది పాసిబిలిటీ అవుతుంది. మైనస్ చేస్తే 14 మైనస్ 5 అంటే 9, 2 మైనస్ 2 0. సో 9 ఉంది. ఇక్కడ 81 దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే ఎంత? 10 పక్కన మనకి ఎంత వేస్తే ఇక్కడ 981 వస్తుందో చూద్దాం. 1 వేస్తే మనకి 101 వస్తుంది. అలా కాకుండా 9 వేస్తే 109 ఇంటూ 9 చేస్తే 9 9 జర్ 81, 8 ఉంది. 9 0 0, 0 ప్లస్ 8 అంటే 8, 9 9 జర్ 9 అంటే ఎంత? మనకి 9 వేస్తే 981 వస్తుంది. Therefore, square root of 3481 equal to 59. సో మనకి 529 వర్గమూలం కూడా తెలుసు. ఎంత? 23. సో ఇది కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ 3249. ఫిఫ్త్ది 3249. సో మనకి ఇక్కడ 32 ఉంది. అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఈ రెండింటికి మధ్యలో మనకి 32 ఉంటుంది. సో 5 తీసుకుంటాం. 5 5 జర్ 25 మైనస్ చేస్తే 12 మైనస్ 5 అంటే 7, 2 మైనస్ 2 అంటే 0. ఈ 49 దించుకుంటాం. 749. దీన్ని డబుల్ చేస్తే మనకి 10 వస్తుంది. 10 పక్కన ఎంత వేస్తే 9 వస్తుంది? అంటే 103 ఇంటూ 3 ఈక్వల్ టు 107 ఇంటూ 7 చేస్తే మనకి 103 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 3 3 జర్ 9, 3 0 0, 3 1 జర్ 3, 309. సో ఇక్కడ 749 ఉంది. పాసిబిలిటీ లేదు. 7 7 జర్ 49, 7 0 సార్ 0 ప్లస్ 4 అంటే 4, 7 1 జర్ 7, 749 అంటే ఇది తీసుకుంటా. అంటే
57, ఇక్కడ 107 ఇంటూ 7 అంటే 749 మైనస్ చేస్తే 0. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3249 ఈక్వల్ టు 57. సో మనకి 1369 ఇది కూడా ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాం. 37 వచ్చింది వర్గమూలం. ఫస్ట్ దానికి మనకి 48 వర్గమూలం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసుకుంటే 5776. 57 ఉంది. 57 అంటే మనకి 7 7 జర్ 49, 8 8 జర్ 64. సో ఈ రెండింటికి మధ్యలోనే కదా ఉంటుంది 54 అంటే. సో ఇది తీసుకుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 7 స్క్వేర్ అంటే 7 7 జర్ 49 తీసుకుంటాం. మైనస్ చేస్తే 17 మైనస్ 9 అంటే ఎంత వస్తుంది? 8. 4 మైనస్ 4 అంటే 0. సో తర్వాత 76ని ఇక్కడ దించుకుంటాం. 7ని డబుల్ చేస్తే 14. 14 పక్కన మనకి ఎంత వేస్తే ఇక్కడ 876 వస్తుందో చూసుకోవాలి. సో 6 రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? 144 ఇంటూ 4, 146 ఇంటూ 6. ఈ రెండింటికి ఛాన్సెస్ ఉన్నాయి. 144 ఇంటూ 4 అంటే 4 4 జర్ 6, 1 ఉంది. 4 4 జర్ 6 ప్లస్ 1 7, 1 ఉంది. 4 1 జర్ 4 ప్లస్ 1 అంటే 5, 576. సో పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 146 ఇంటూ 6 వేసుకుందాం. 6 6 జర్ 36, 6 4 జర్ 24, 24 ప్లస్ 3 అంటే 27, 2 ఉంది. 6 1 జర్ 6 ప్లస్ 2 అంటే 8, 876. అంటే మనకి 6కి పాసిబిలిటీ ఉంది. 146 ఇంటూ 6 అంటే 876. మైనస్ చేస్తే 0. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5776 ఈక్వల్ టు 76. నెక్స్ట్ 8th బిట్ 7981. 79 ఉంది. 79 అంటే 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది 79. సో మనకి ఇది పాసిబిలిటీ అవ్వదు కాబట్టి 8 స్క్వేర్ అంటే 8 8 64 తీసుకుంటాం. 9 మైనస్ 4 అంటే ఎంత? 5. 7 మైనస్ 1 అంటే 7 మైనస్ 6 అంటే 1. సో ఇక్కడ 15 పక్కన 21 దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే 16 అవుతుంది. 16 పక్కన ఎంత వేస్తే మనకి ఇక్కడ 1 వస్తుందో చూసుకోవాలి. 61 ఇంటూ 1 వేస్తే మనకి 161. తర్వాత పాసిబిలిటీ ఉన్నాయేంటి? 60 116ని పక్కన 9 వేస్తే మనకి 169 ఇంటూ 9 చేస్తే 9 9 జర్ 81. 1 వేసుకున్నాం. 8 ఉంది. 9 6 జర్ ఎంత? 54. 54 ప్లస్ 8 అంటే ఎంత? 62. ఇది 6 అవుతుంది. 9 1 జర్ 9 ప్లస్ 6 అంటే 15. సో మనకి ఛాన్సెస్ ఏమున్నాయి? 169 ఇంటూ 9 ఈక్వల్ టు 1521. మైనస్ చేస్తే 0. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7921 ఈక్వల్ టు 89. నెక్స్ట్ 9th ప్రాబ్లం 576. 5 ఉంది. 5 అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. సో ఈ రెండింటికి మధ్యలో 5 ఉంటుంది. అంటే 2 2 జర్ 4 చేస్తే మైనస్ చేస్తే 1 వస్తుంది. 176 ఉంది. దీన్ని డబుల్ చేస్తే ఎంత? 4. సో 4 పక్కన ఎంత వేస్తే మనకి 4 ఇంటూ 4 ఈక్వల్ టు 6 ఉంది కదా. అంటే 4 4 జర్ 16 కాబట్టి 4 పక్కన 4 వేస్తే 4 1 జర్ 4 4 జర్ 6, 4 4 16, 1 ఉంది. 4 4 16 1 17 అంటే 4. 44 ఇంటూ 4 అంటే 176. మైనస్ చేస్తే 0. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 576 ఈక్వల్ టు 24. నెక్స్ట్ 10th ప్రాబ్లం 1024 అంటే 1024. 10 ఉంది. 10 అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. సో ఈ రెండింటికి మధ్యలో 10 ఉంటుంది. ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి 3 స్క్వేర్ తీసుకుంటాం. 3 3 జర్ 9,
మైనస్ చేస్తే 1, 124. దీన్ని డబుల్ చేస్తే 6. 6 పక్కన ఎంత వేస్తే మనకు 4 వస్తుందో చూసుకుంటాం. 62 × 2 60, 8 × 8. 62 × 2 అంటే 2 2 జర్ 4, 2 6 జర్ 12, 124. సో ఇది మనకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 62 × 2 అంటే 124. మైనస్ చేస్తే 0. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 = 32. నెక్స్ట్ 11th ప్రాబ్లం. 3136. 31 ఉంది. 31 అంటే మనకి 5² = 25, 6² = 36. సో ఇవి ఎందుకు వేస్తున్నాను అంటే మనకి 1 స్క్వేర్ టు 10 స్క్వేర్ అనేవి మనకి వర్గాలు తెలియాలి. వర్గ సంఖ్యలు తెలియాలి. తెలిసినప్పుడే ఇది ఈజీగా చేయడానికి ఉంటుంది. 5 స్క్వేర్ అంటే ఎంత అంటే 6 స్క్వేర్ అంటే 36 అయిపోతుంది. ఇక్కడ 31 ఉంది కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. 5 స్క్వేర్ అంటే 5 5 జా తీసుకుంటాం. 5 5 జా 25. మైనస్ చేస్తే 11 - 5 అంటే 6. 2 - 2 0. సో 6 ఉంది. 36ని దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే 10 అవుతుంది. 10 పక్కన ఎంత వేస్తే 6 వస్తుందో చూడాలి. మనకి 10 పక్కన 4 వేస్తే వస్తుందా, 10 పక్కన 6 వేస్తే వస్తుందో చూసుకోవాలి. 104 × 4 అంటే 4 4 16. ఒకటి ఉంది. 4 0 0, 0 + 1 అంటే 1, 4 1 జర్ 4, 4 16 వచ్చింది. సో ఇది అవకాశం లేదు. 6 6 జర్ 36, 3 ఉంది. 6 0 0 + 3 అంటే 3, 6 1 జర్ 6 + 1 అంటే 9. సో ఇది 9 కాదు, ఆల్రెడీ ఇక్కడ 3 వచ్చేసింది కాబట్టి 6 అంటే 106 × 6 = 6 36 అంటే 6 వేసుకుంటాం. 3 ఉంది. 6 0 0 + 3 అంటే 3 వేసుకుంటాం. సో ఇక్కడ ఏముండదు. 6 1 జర్ 6 అంటే 6 అంటే 636 వచ్చింది. ఎన్ని టైమ్స్ 106 × 6 అంటే 636. సో ఇది మైనస్ చేస్తే 0 అవుతుంది. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 3136 = 56. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూసుకుంటే 900 అంటే 30. 900 యొక్క వర్గమూలం 30. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.